హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ బెంచర్ స్టడీస్. లాస్ట్ వీడియోలో మనం ఈ యొక్క ఫార్ములాని అయితే డిరైవ్ చేసాం కదా. టీ పవర్ ఎన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, యూనిలేటరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. సో మనకి గామా ఫంక్షన్ అనేది తెలుసు. గామా ఆఫ్ ఎన్ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఫ్యాక్టోరియల్ అని 0 to infinity x పవర్ ఎన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అనేది. సో దీన్ని కనుక మనం ఈ ఫామ్లోకి మార్చుకున్నట్లయితే మనకి మార్చుకోవాలంటే ఎస్టీ అనేది ఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది. టీ పవర్ ఎన్ అనేది ఎక్స్ పవర్ ఎన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ ఎస్ పవర్ ఎన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో మనం ఈ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చూద్దాము. సో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ వచ్చేసి మనం టైం డొమైన్లో కనుక ఎక్స్పోనెన్షియల్తో కనుక మల్టిప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీకి కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే కనుక మనం ఈ పవర్ ఏటీ ఎక్స్ ఆఫ్ టీకి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందంటే ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్లస్ ఉంటే కనుక మైనస్ అవుతుంది, అదే మైనస్ ఉంటే కనుక ప్లస్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ టీని కనుక మనం తీసుకుంటే ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అవుతుంది. సో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనే ఇంకో ప్రాపర్టీ ఉంది. సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ వచ్చేసి ఈసారి మనం టైం డొమైన్లో షిఫ్టింగ్ చేస్తాము. సో టైం డొమైన్లో షిఫ్టింగ్ చేస్తే అంటే ఎక్స్ ఆఫ్ టీకి కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే కనుక ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఏకి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు మనకి ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. అదే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏ కనుక మనం తీసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ మన ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్కేలింగ్ ప్రాపర్టీ కనుక మనం తీసుకున్నాం అనుకోండి. సో స్కేలింగ్ ప్రాపర్టీ అంటే ఎక్స్ ఆఫ్ టీకి కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే కనుక మనకి ఎక్స్ ఆఫ్ ఏటీ కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఏమొస్తుందంటే 1/a ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ అవుతుంది. సేమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే ప్రూవ్ చేసామో అలాగే ఇది కూడా ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ మూడు ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. నాలుగో ప్రాపర్టీ లీనియారిటీ ప్రాపర్టీ. అది దేనికైనా ఒకలాగానే ఉంటుంది. ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ వై ఆఫ్ టీ కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ బి ఇంటూ వై ఆఫ్ ఎస్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. సో అంటే ఇక్కడ మనం టీ పవర్ ఎన్తో మల్టిప్లై చేస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ ఎస్ అనేవి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పేరు అయితే టీ పవర్ ఎన్ ఎక్స్ ఆఫ్ టీకి కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డి బై డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ అంటే ఎన్ టైమ్స్ మనం డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట ఎఫ్ ఆఫ్ ఎస్ని మల్టిప్లైడ్ విత్ -1 హోల్ పవర్ ఎన్. సో -1 హోల్ పవర్ ఎన్తో మనం మల్టిప్లై చేసి ఎన్ టైమ్స్ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి టీ పవర్ ఎన్ ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ డివిజన్ వచ్చేసి మనం ఈసారి టీని డివైడ్ చేస్తాము ఎక్స్ ఆఫ్ టీతో. సో ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే మనకి డిఫరెన్షియేషన్ అయింది కదా, అలాగే డివిజన్ చేస్తే కనుక ఇంటిగ్రేషన్ అవుతుందన్నమాట. ఇంటిగ్రేషన్ ఇన్ ఎస్ డొమైన్లో కాబట్టి ఎస్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్. సో విత్ రెస్పెక్ట్ టు ఎస్ మనం ఇంటిగ్రేషన్ చేస్తాము విత్ ఎస్ నుంచి ఇన్ఫినిటీ వరకు. సో ఈ విధంగా మనకి ఎక్స్ ఆఫ్ టీ బై టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ విధంగా అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. సో ఈసారి మనం టైం డొమైన్లో ఇంటిగ్రేషన్ చేద్దాము. ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇంటిగ్రేషన్ చేస్తే డివైడ్ అయింది కదా. సో టైం డొమైన్లో ఇంటిగ్రేషన్ చేస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్లో డివైడ్ అవుతుంది అనమాట. సో టైం డొమైన్లో కనుక మనం ఇంటిగ్రేషన్ చేసామనుకోండి 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ దీనికి కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే
ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ వస్తుంది. సో ఇక్కడ టైం డొమైన్లో డివైడ్ చేస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇంటిగ్రేషన్ అయింది. ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎస్ నుంచి ఇన్ఫినిటీ వరకు అయింది ఇంటిగ్రేషన్. టైం డొమైన్లో 0 నుంచి టీ వరకు అయింది. లెఫ్ట్ సైడ్ నుంచి ఇంటిగ్రేషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ. సో డిఫరెన్షియేషన్ nth ఆర్డర్ డిఫరెన్షియేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అనేది మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ మనం 2 టైమ్స్ మనం దాన్ని ఫంక్షన్ టైంలో డిఫరెన్షియేషన్ చేసాము, దానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2 టైమ్స్ అయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఎస్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ పవర్. సో డిక్రీజింగ్ పవర్స్ ఉంటాయన్నమాట, ఆల్టర్నేటింగ్ ప్లస్ అండ్ మైనస్ రావాలి. ఎస్ స్క్వేర్ 2 ఉంది కాబట్టి ఎస్ స్క్వేర్, నెక్స్ట్ ఎస్ పవర్ 1, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఉంటుంది, ఇక్కడ ఎస్ పవర్ 0 అంటే 1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఒకవేళ మనకు ఇచ్చినటువంటి ఫంక్షన్స్ పీరియాడిక్ అయితే కనుక దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఇంటూ 0 టు టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఇక్కడ మనం మామూలుగానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసేస్తాము, కాకపోతే ఇక్కడ లిమిట్స్ ప్లేస్లో టైం పీరియడ్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసి 1/1 మైనస్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్టీతో డివైడ్ చేయాలి. సో ఈ విధంగా మనం చేస్తే కనుక మనకి పీరియాడిక్ ఫంక్షన్కి సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ప్రాపర్టీస్ అయితే బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి త్వరగా వచ్చి ఉండాలన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన బ్యాక్ బెంచర్ స్టడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.